ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి విరాట పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. దుర్యోధనుని ప్రయత్నాలు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడ తెలుసుకొనడం కోసం దుర్యోధనుడు పంపిన గూఢచారులు దేశం అంతా తిరిగి వచ్చి ఎక్కడా వాళ్ళ జాడ తెలియలేదని చెప్పారు. అయితే ఏ కీచకుని బలంతో మత్స్యదేశం రాజు త్రిగర్తదేశరాజును జయించాడో ఆ కీచకుణ్ణి అతని సోదరులను ఎవరికీ కనబడని గంధర్వులు రాత్రి చంపివేశారు అని ఆ గూఢచారులు చెప్పారు. పాండవులను ఏదో విధంగా వెదికి పట్టుకొని మళ్ళీ వాళ్లను వనవాసానికి పంపాలి అని దుర్యోధనుడు సదస్యులతో ఆలోచించి నిర్ణయించాడు. కర్ణ, దుశ్శాసనులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కూడా ఆ నిశ్చయాన్ని సమర్థించారు. భీష్ముడు కూడా సమర్థిస్తూ వాళ్ళ జాడ తెలియడానికి తగిన ఒక ఉపాయం సూచిస్తూ, ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, ప్రజలందరూ స్వధర్మపరాయణులై ఉంటారు, ఈ చిహ్నాలను పట్టి పాండవులు నివసించే ప్రదేశాన్ని గుర్తుపట్టవచ్చును అన్నాడు. ఈ మాటలు విని త్రిగర్తదేశరాజు, ఆ సమయంలో దుర్యోధనుని రథాయుధానికి నాయకుడు అయిన సుశర్మ ఇలా అన్నాడు: మత్స్యదేశరాజు దుష్టుడైన కీచకుని బలం చూచుకొని అనేక పర్యాయాలు మా రాజ్యం మీదికి దండెత్తి వచ్చి మమ్ములను బాధించాడు. ఇప్పుడు కీచకుడు మరణించాడు కాన అతడు దుర్బలుడైపోయి ఉంటాడు. కానీ రాజ్యం ధనధాన్యాలతోనూ వివిధ సంపదలతోనూ గోవులతోనూ సమృద్ధంగా ఉన్నది. అందుచేత మనం వాని రాజ్యం మీద దండెత్తి వెళ్ళి ఆ సమస్త సంపదలను, గోధనాన్ని కూడా లాగికొందాం. వానిని వశం చేసుకుంటే మేం సుఖంగా నివసించగలుగుతాం. సుశర్మ మాటలను సమర్థిస్తూ కర్ణుడు దుర్యోధనునితో, మనం విరాటుని రాజ్యాన్ని వశం చేసుకుందాం. అర్ధము, బలము, పౌరుషము పూర్తిగా క్షీణించిన పాండవులను గూర్చి మనం అంతగా ఆలోచించవలసిన పని లేదు. వాళ్ళు పూర్తిగా నశించి ఈసరికి యమలోకానికి వెళ్ళిపోయి ఉంటారు కూడా. కిం చ నః పాండవైః కార్యం హీనార్థబల పౌరుషైః అత్యంతం వా ప్రణష్టాస్తే ప్రాప్త వాపి యమక్షయం. విరాట పర్వము 30:17. మనం విరాటుని మీదకు యుద్ధానికి వెళ్ళి వాని గోవులను, వివిధ ధనాలను వశం చేసుకుందాం అన్నాడు. దక్షిణ గోగ్రహణం. దుర్యోధనునికి ఈ ఆలోచన నచ్చింది. భీష్మద్రోణాదులు కూడా అంగీకరించారు. సుశర్మతో
ముందు నువ్వు పెద్ద సైన్యంతో విరాట నగరాన్ని ముట్టడించి గోవులను గ్రహించడానికి వెళ్ళి గోపాలకుల నుండి ధనం తీసుకో. నీకు ఆ దేశం అంతా పూర్వపరిచితమైన దేశమే కదా. ఒకరోజు తరువాత మేం పెద్ద సైన్యంతో వచ్చి మరొక ప్రక్క నుండి ఆ రాజ్యను ముట్టడిస్తాం అని దుర్యోధనుడు అన్నాడు. ఆ విధంగా సుశర్మ కృష్ణపక్ష సప్తమి తిథి యందు పెద్ద సైన్యంతో బయలుదేరాడు. కౌరవులందరూ తమ సైన్యంతో అష్టమి నాడు బయలుదేరి వెళ్ళారు. పాండవుల అజ్ఞాతవాస వర్షమైన 13వ సంవత్సరం పూర్తి అయిన దినమునందే సుశర్మ విరాటుని గోధనాన్ని బలాత్కరంగా ఆక్రమించాడు. తతస్త్రయోదశ్యాంతే తస్య వర్షస్య భారత సుశర్మణా గృహీతం తత్ గోధనం తరసా బహు. విరాట పర్వము 31:4. సుశర్మ ఆక్రమణం చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నిస్తుండగా గోపాల నాయకుడు శీఘ్రంగా నగరంలోనికి వెళ్ళి ఆ విషయం విరాటరాజుకు తెలిపాడు. వెంటనే విరాటుడు, అతని సోదరులు, ఇతర సేనానాయకులు యుద్ధ సంసిద్ధులయ్యారు. అప్పుడు విరాటరాజు తన తమ్ముడైన శతానీకునితో కంక, పల్లవ, గోపాల, దామ, గ్రంథులు కూడా యుద్ధం చేయగలరని నా నమ్మకం. అందుచేత వీళ్లకు ధ్వజ పతాకాదులతో రథాలు, ఆయుధాలు, కవచాలు ఇచ్చి యుద్ధానికి బయలుదేరి చేయము అన్నాడు. ఆ విషయం తెలుపగానే నలుగురు పాండవులు కూడా ఉత్సాహాతిశయంతో ఆయుధాలు ధరించి రథాలెక్కి విరాటుని వెనుక యుద్ధరంగానికి వెళ్ళారు. 8,000 రథాలు, 10,000 గజాలు, 60,000 అశ్వాలు బయలుదేరాయి. సాయంకాలానికి మత్స్య దేశీయులు త్రిగర్త దేశం సరిహద్దులకు చేరారు. 2 సైన్యాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. విరాటుడు ఒంటరిగా 500 రథాలను, 800 అశ్వాలను, 5 మహారథులను పడగొట్టి సుశర్మ మీదికి విరుచుకొని పడ్డాడు. వారిరువురి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఇంతట్లో రాత్రి అయింది. చంద్రోదయానంతరం మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. సుశర్మ సైన్యం విజృంభించి మత్స్యరాజ సైన్యాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇంతలో సుశర్మ, అతని సోదరుడు విరాటునిపై విరుచుకొని పడ్డారు. అతని రథం భగ్నం అయిపోయింది. వెంటనే సుశర్మ విరాటుణ్ణి ప్రాణాలతో పట్టుకొని తీసుకొని పోతున్నాడు. అది చూచిన ధర్మరాజు భీమునితో, భీమసేన, విరాటరాజును విడిపించి సంవత్సరం పాటు మనం వాళ్ళ రాజ్యంలో సుఖంగా ఉన్నందుకు రుణం తీర్చుకో అని ఆదేశించాడు. రాజా, ఆ పని నేను చూసుకుంటాను. నువ్వు అలా చూస్తూ ఉండు. ఈ వృక్షం రాను చేతితో గ్రహించి దానిని గదగా ఉపయోగిస్తూ శత్రు సైన్యాన్ని సంహరిస్తాను అన్నాడు భీముడు. నువ్వు అలా చేస్తే భీముడవని నిన్ను జనులు గుర్తిస్తారు. ఇతర ఆయుధాలతోనే యుద్ధం చెయ్యి. నకుల సహదేవులు నీకు రథ చక్ర రక్షకులుగా ఉంటారు అని యుధిష్ఠిరుడు అన్నాడు. అప్పుడు భీముడు ధనస్సు ధరించి సుశర్మ మీదికి వెళ్ళాడు. ఆగు ఆగు అను భీముని మాటలు విని
సుశర్మ వెనుకకు తిరిగి చూసేసరికి వేల కొలది సైనికులు మరణిస్తుండడం కనపడింది. మళ్ళీ ఘోర యుద్ధం ప్రారంభమైంది. పాండవులు ఎన్నో వేల మందిని సంహరించారు. ఈలోగా విరాటుడు ఈ బంధనము నుండి తప్పించుకొని గద ధరించి యుద్ధానికి దిగాడు. సుశర్మ పారిపోవడానికి సిద్ధం అయ్యాడు. భీముడు వానిని పట్టుకొని నేల మీద పడవేసి స్పృహ కోల్పోయిన వానిని రథం ఎక్కించుకొని యుధిష్ఠిరుని దగ్గరకు తీసుకుని వచ్చాడు. వీనిని విడిచిపెట్టు, ఇతడు విరాటునికి దాసుడైనట్లు అంగీకరించాడు కదా అని యుధిష్ఠిరుడు చెప్పగా భీముడు వానిని విడిచిపెట్టాడు. ఆ రాత్రి పాండవులు విరాటుని సైన్యాలతో యుద్ధరంగం అగ్రభూమిపై సుఖంగా గడిపారు. విరాటుడు ఆ 4 పాండవులతో, మీరే నన్ను రక్షించారు, ఈ రత్నాలు సకల భోగభాగ్యాలు మీకిస్తున్నాను, అన్నీ అనుభవించండి అన్నాడు. వాళ్ళు 4 సవినయంగా, మహారాజా, నీ మాటలకు నిన్ను అభినందిస్తున్నాము, మాకు ఈ మాటలే చాలు, సంతోషిస్తున్నాము అన్నారు. విరాటుడు యుధిష్ఠిరునితో, నువ్వు మత్స్య దేశానికి రాజువు కావాలి, నిన్ను ఈ రాజ్యంలో రాజునుగా అభిషేకిస్తాను అని 2-3 పర్యాయాలు అన్నాడు. యుధిష్ఠిరుడు, నేను చాలా సంతోషిస్తున్నాను, నీవు ఇదే విధమైన సత్యభావంతో చిరకాలం సుఖంగా వర్ధిల్లాలి అని అంటూ, ఇంక నీ దూతలను నగరానికి పంపి విజయోత్సవం జరుపుటకై ఆజ్ఞాపించుము అని ప్రోత్సహించాడు. ఆ విధంగా విజయ ఘోష ఉత్సవాలు జరుపబడ్డాయి. ఉత్తర గోగ్రహణం. ఇంతలో కౌరవులు మహాసైన్యంతో వచ్చి ఉత్తర దిక్కు నుండి దాడి చేసి అడ్డం వచ్చిన గోపాలకులను సంహరిస్తూ 60,000 ఆవులను తోలుకొని పోతున్నారు. గోపాల నాయకుడు నగరంలోనికి వచ్చి స్త్రీల మధ్యనున్న రాజకుమారుడైన భూమింజయునితో, అతనికే ఉత్తర కుమారుడని కూడా పేరు, ఈ విషయం చెప్పి, నీ తండ్రి నా కుమారుడు నాకు తగిన వీరుడు, శూరుడు అయిన కుమారుడు అని సభాముఖంలో శ్లాఘిస్తుండగా నేను అనేక సమయాలలో విన్నాను. వీరులందరూ బయటికి వెళ్ళిపోయిన ఈ నగరం రక్షణ భారం నీ మీద ఉంచి, రాజు వెళ్ళాడు కదా, నీవు వచ్చి కౌరవ సైన్యంతో యుద్ధం చేసి ఆవులను విడిపించు అని కోరాడు. వెంటనే అతడు లేచి, ఆ కౌరవులతో యుద్ధం చేయడం అదెంత పని, నాకు సరియైన సారథి లేడు, ఉంటే అనాయాసంగా వాళ్లను జయించేస్తాను. ఆ మధ్య 28 రోజుల పాటు 1 మాసం పాటు జరిగిన ఘోర యుద్ధంలో నా సారథి మరణించాడు.
మంచి సారథిని చూడండి. నేను వెళ్ళి యుద్ధంలో విజృంభించానంటే కౌరవ వీరులందరూ అర్జునుడు వచ్చాడా అనుకుంటూ భయపడి పారిపోవలసిందే అన్నాడు. రాజపుత్రుని మాటలు అర్జునుడు విన్నాడు. అజ్ఞాతవాస కాలం గడిచిపోయింది అను విషయం గుర్తించి అతడు ద్రౌపదితో రహస్యంగా, బృహన్నల ఒక కాలంలో అర్జునుని సారథిగా ఉండేవాడు, అతనిని సారథిగా తీసుకొని వెళ్ళు అని రాజకుమారునితో చెప్పు అన్నాడు. ద్రౌపది ఆ విషయం ఉత్తరునికి చెబుతూ, నేను వాళ్ళ రాజ్యంలో ఉన్న కాలంలో నేను అతని నేర్పు చూచి ఉన్నాను అని అంది. అప్పుడు ఉత్తరుడు, సైరంధ్రి, అతడు నపుంసకుడు కాడని నీకు తెలుసునా? ఏమైనా నాకు సారథిగా ఉండుమని నేను బృహన్నలను అడగలేను అన్నాడు. నీ సోదరి చేత అడిగించు అంది ద్రౌపది. అన్నగారు చెప్పగా ఉత్తర బృహన్నల దగ్గరకు వెళ్ళి మా అన్నకు సారథ్యము చేయమని కోరింది. వెంటనే బృహన్నల బయలుదేరి వచ్చింది. ఆమెను చూడగానే ఉత్తరుడు, బృహన్నలా, నీవు అర్జునునికి సారథిగా ఉండేదానవట కదా. సైరంధ్రి చెప్పింది. ఖాండవ దహనం, దిగ్విజయం మొదలైన సమయాలలో కూడా నువ్వే అతని సారథిగా ఉన్నావట. నాకు ఇప్పుడు సారథ్యం చెయ్యాలి అన్నాడు. నేను సారథ్యం చేయడం ఏమిటి? పాడమంటే పాడుతాను, నృత్యం చేయమంటే చేస్తాను, వాద్యాలు మ్రోగించమంటే మ్రోగిస్తాను అంది బృహన్నల. గీతం వా యది వా నృత్యం వాదిత్రం వా పృథగ్విధం తత్కరిష్యామి, భద్రం తే సారథ్యం తు కుతో మమ. విరాట పర్వం 37:21. బృహన్నల, ఆ పనులన్నీ నువ్వు తిరిగి వచ్చిన తరువాత చేయుదువు కానిలే, ముందు గుర్రాల కళ్ళాలు పట్టు అంటూ ఉత్తరుడు తొందరబెట్టాడు. అక్కడ అర్జునుడు కావాలని హాస్యానికై కొన్ని పనులు చేశాడు. తొడుక్కో అని ఇచ్చిన కవచాన్ని తలక్రిందుగా తొడుక్కోవడం కోసం ప్రయత్నించాడు. అది చూచి ఆడపిల్లలందరూ గొల్లున నవ్వారు. ఉత్తరుడు వెంటనే దానిని సరిచేసి అతనికి తొడిగాడు. రథానికి సింహధ్వజం కట్టి ఆయుధాలన్నీ రథంలో ఉంచుకొని యుద్ధరంగానికి బయలుదేరారు. బృహన్నల, యుద్ధరంగం నుంచి వచ్చేటప్పుడు భీష్మాది మహావీరుల అందమైన విచిత్రమైన వస్త్రాలు తీసుకునిరా, బొమ్మలకు అలంకరించుకుంటాం అన్నారు ఇతర కన్యకలు కూడా. ఉత్తరుడు, ఆ మహారథులనందరినీ జయిస్తాడు కదా, నేను మీరు కోరినట్లు ఆ వస్త్రాలు తీసుకొని వస్తాను అంది బృహన్నల. మంగళాశాసనాలతో రథం బయలుదేరింది. కౌరవ సైన్యం చూడగానే ఉత్తర కుమారుడు భయభ్రాంతుడైపోయాడు. ఒళ్ళు గగుర్పుడిచ్చింది. బృహన్నలతో, నా తండ్రి సైన్యాన్నంతనీ తీసుకొని త్రిగర్త దేశం వెళ్ళిపోయాడు. సైన్యం ఏమీ లేకుండా నేనొంటరిగా మహాసముద్రం వలె ఉన్న ఈ కౌరవ సైన్యంతో యుద్ధం చేయజాలను. బృహన్నల, రథం వెనుకకు మరల్చుము, నగరంలోనికి వెళ్ళిపోదాం. అర్జునుడు, ఆడవాళ్ల ఎదుట అన్ని బీరాలు పలికి ఇప్పుడు భయపడితే ఎలా? నీ మాటలు విని, సైరంధ్రి ప్రశంసలు విని కౌరవులను జయించడానికి వచ్చాను. ఇప్పుడు వెనుకకు ఎలా వెడతాను? అందరూ నవ్వరా అన్నాడు. ఎవరు నవ్వినా సరే, నా గోవులన్నీ పోయినా సరే, మత్స్యదేశ సంపద అంతా కౌరవులు కొల్లగొట్టుకుని పోయినా సరే, నేను మాత్రం యుద్ధం చెయ్యను అని అంటూ
ఉత్తర కుమారుడు రథం నుండి దుమికి పరుగెత్తాడు. క్షత్రియుడవై ఉండి అలా పారిపోకూడదు అంటూ బృహన్నల వాని వెనక్కాల వానిని పట్టుకొనడానికై పరిగెత్తింది. జడ పొడవుగా వ్రేలాడుతూ ఎర్రని బట్టల కొంగులు ప్రక్కకి ఎగురుతూ అతని వెనుక బృహన్నల పరిగెత్తడం చూచి కొంతమంది సైనికులు నవ్వుకుంటున్నారు. ఆమెలో అర్జునుని పోలికలు స్పష్టంగా కనపడడం చేత కొందరు మారువేషంలో ఉన్న అర్జునుడు కాడు కదా అనుకుంటున్నారు. వాని వెంట పరుగెత్తి వెళ్ళి 100 అడుగుల దూరంలో అర్జునుడు వానిని జుట్టు ముడి పట్టుకున్నాడు. దానితో అతడు, కళ్యాణి బృహన్నల, విను, నీకేమి కావాలో అడుగు, ఇస్తాను, నన్ను విడిచిపెట్టు అంటూ బ్రతిమాలుకున్నాడు. అలా ప్రలపిస్తున్నా కూడా వానిని గట్టిగా పట్టి అర్జునుడు రథం దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఉత్తర కుమార, నీకేమీ భయం లేదు. నీవు యుద్ధం చేయలేకపోతే అశ్వాలు నడుపు, నేను వీళ్ళందరినీ జయిస్తాను అంటూ వానిని రథం ఎక్కించాడు. కురు సైన్యంలో ఉన్న మహావీరులు అందరికీ అతడు అర్జునుడేమో అని భయం పట్టుకుంది. అక్కడ కనబడిన కొన్ని దుశ్శకునాలను చూచి ద్రోణాచార్యుడు, మహావీరుడైన పార్థుడు నపుంసకుని వేషంతో వచ్చాడు, సందేహం లేదు, ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చాడు, ఇప్పుడు ఇతనిని ఎదిరించడం కౌరవ సైన్యంలో ఎవరికీ శక్యం కాదు అన్నాడు. నీవెప్పుడు చూసినా మా ఎదుట అర్జునుణ్ణి గొప్పగా పొగుడుతూ ఉంటావు. అతను నాకు గాని దుర్యోధనుడికి గాని 16వ వంతు కూడా పోలడు అంటూ కర్ణుడు అసూయతో ద్రోణాచార్యుణ్ణి ఆక్షేపించాడు. దుర్యోధనుడు, కర్ణ, ఇతడు అర్జునుడే అయితే మరీ మంచిది. గడువుకు ముందు బయటపడ్డాడు కాన మళ్ళీ వనవాసానికి పంపుతాను. క్లీబుడెవడైనా అయితే నేల మీద పడగొడతాను అన్నాడు దుర్యోధనుడు. అర్జునుడా ఉత్తర కుమారుణ్ణి సమీవృక్షం దగ్గరకు తీసుకుని వెళ్ళి, రాజకుమారా, మన దగ్గర ఉన్న ఆయుధాలు యుద్ధంలో ఆగవు. ఈ చెట్టు చివర కొమ్మకు 5గురు పాండవులు ఆయుధాలు కట్టి ఉన్నాయి. ఆ కట్ట తీసుకుని రా అన్నాడు. ఈ చెట్టుకు ఏదో శరీరం ఉరిపోసి ఉంది అని విన్నాను. రాజపుత్రుడనై ఉండి దీనిని నేను చేతితో ఎలా స్పృశిస్తాను అన్నాడు ఉత్తర కుమారుడు. ఏమీ భయం లేదు, అక్కడ శవం ఏదీ లేదు, అవి ధనస్సులే, తీసుకుని రా అన్నాడు అర్జునుడు. ఏమి చేసేది లేక అతడు పైకి ఎక్కి ఆ కట్ట కిందికి తీసుకుని వచ్చాడు. వాటిలో ఒక్కొక్క దానిని గూర్చి అతడు అడగగా అర్జునుడు వాటిని గూర్చి వర్ణించి చెప్పాడు. తాను ఉపయోగించిన ఆయుధాలను గూర్చి, తన అన్నదమ్ముల ఆయుధాలను గూర్చి వివరించి చెప్పాడు. చివరికి తమ అందరినీ గూర్చి ఉత్తర కుమారునికి తెలిపాడు. నీకు 10 పేర్లు ఉన్నాయంటారు, అవేవో అవెందుకు వచ్చాయో చెబితే నేను నీ మాటలు నమ్ముతాను అన్నాడు ఉత్తర కుమారుడు. చెబుతాను విను. అర్జునః, ఫాల్గునో, జిష్ణు, కిరీటి, శ్వేతవాహనః, భీభత్సుర్విజయః, కృష్ణః, సవ్యసాచి, ధనంజయః. అవి అనేవి నా 10 పేర్లు. అన్ని దేశాలు జయించి ధనం మాత్రం తీసుకున్నాను. అందుచేత ధనంజయుడును. యుద్ధానికి వెడితే దురాత్ములను జయించకుండా రాను. అందుచేత విజయుడను. నా రథాశ్వాలు తెల్లగా ఉంటాయి. అందుచేత శ్వేతవాహనుడను. ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో పుట్టాను. అందుచేత ఫాల్గునుడను. దానవులతో నేను యుద్ధం చేసినప్పుడు పూర్వం
ఇంద్రుడు స్వయంగా కిరీటం నా శిరస్సుపై పెట్టి అలంకరించాడు. అందుచేత కిరీటిని యుద్ధరంగంలో ఎన్నడూ చూచు వారికి జుగుప్స కలిగే పని చెయ్యను. అందుచేత బీభత్సు అని పేరు పెట్టారు. గాంధీవాన్ని 2 చేతులతోనూ లాగగలను. అందుచేత సవ్యసాచిని. నా రంగు వంటి రంగు భూలోకంలో ఎక్కడా ఉండదు. అందుచేతను పరిశుద్ధమైన కర్మయే చేయడం చేతను అర్జునుడను. నన్నెవ్వరూ జయించజాలరు. నేనే జయిస్తాను. అందుచేత జిష్ణువును. నా వర్ణం కృష్ణభాస్వరము, చిత్తాకర్షకము గాన మా తండ్రి నాకు కృష్ణ అను పేరు పెట్టారు. ఉత్తర కుమారుడు అర్జునుని దగ్గరకు వెళ్ళి తన పేరు చెబుతూ అభివాదం చేసి, తెలియక నేనన్న మాటలకు నన్ను క్షమించుము అని వేడుకున్నాడు. ఇప్పుడు నా భయం అంతా పూర్తిగా తొలగిపోయింది అన్నాడు. అర్జునుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. చేతులనున్న కంకణాలన్నీ తీసివేసి హస్తత్రాణాలు తొడుగుకున్నాడు. నల్లగా ఉన్న ఉంగరాల జుట్టు తెల్లని వస్త్రంతో పైకి కట్టి పవిత్రుడై తూర్పుముఖంగా తిరిగి సకలాస్త్రాలను ధ్యానించాడు. అవన్నీ ప్రత్యక్షమై ఎదుట నిలిచాయి. అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా నా మనస్సులో సిద్ధంగా ఉండండి అని వాటిని ఆజ్ఞాపించాడు. గాంధీవానికి నారి కట్టి శంఖం మ్రోగించాడు. ఆ ధ్వనికి శత్రు సైన్యం అంతా దద్దరిల్లిపోయింది. ఉత్తర కుమారుడు భయపడి రథం మీద కూర్చుండిపోయాడు. అర్జునుడు అతనికి ధైర్యం చెప్పాడు. నిజానికి అర్జునుడు అడుగడుగున అతనికి ధైర్యం చెప్పవలసి వచ్చింది. అయితే ఉత్తర కుమారునికి సారథ్యంలో మంచి నైపుణ్యం మాత్రం ఉంది. ఈ రథధ్వని, భూమి అదిరిపోవడం ఇవన్నీ చూస్తే ఇదంతా అర్జునుని సంరంభమే అయి ఉంటుంది. దుశ్శకునాలు కూడా కనపడుతున్నాయి. గాలులు విపరీతంగా వీచుతున్నాయి. ఇదేదో వైపరీత్యానికే వచ్చింది అన్నాడు ద్రోణాచార్యులు. దుర్యోధనునికి ఏ మాత్రమూ నచ్చలేదు. నేను మళ్ళీ చెబుతున్నాను వినండి. అతను అర్జునుడే అయితే పాండవులనందరినీ మళ్ళీ అరణ్యానికి పంపుతాను. మత్స్యరాజే వచ్చినా అర్జునుడు వచ్చినా మనం యుద్ధం చేయవలసినదే అన్నాడు. కర్ణుడు ద్రోణాచార్యుణ్ణి అధిక్షేపిస్తూ, ఈయనకు పాండవుల మీద ప్రీతి ఎక్కువ, అడుగడుగున ఇలాంటి మాటలే అంటూ ఉంటాడు. గుర్రాలు సకిలించిన మాత్రాన భయపడిపోతామా? నిలబడి ఉన్నా నడుస్తున్నా గుర్రాలు సకిలిస్తూనే ఉంటాయి. గాలులు వీస్తూనే ఉంటాయి. వర్షం కురుస్తూనే ఉంటుంది. ఉరుములు వినపడుతూ ఉంటాయి. ఇవన్నీ అపశకనాలనుకుంటే ఎలా? ఆచార్యులకు జాలి ఎక్కువ. ఆపత్ సమయాలలో వీళ్ల సలహాలు తీసుకొనకూడదు. విచిత్రమైన ప్రాసాదాలలోనూ, గోష్ఠులలోనూ, ఉద్యానాలలోనూ ఇలాంటి పండితులు చక్కగా చమత్కారంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు అక్కడ మాత్రమే శోభిస్తారు. ప్రాసాదేషు విచిత్రేషు గోష్ఠీషూపవనేషు చ కథా విచిత్రాః కుర్వణాః పండితాసత్ర శోభనా. 10 మంది చేరిన చోట ఏవేవో ఆశ్చర్యకరమైన పనులు చేస్తుంటారు పండితులు. యజ్ఞయాగాదులకు సంబంధించిన పరికరాలను సర్దడంలోనూ, ఆ పనిలో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళ దోషాలు ఎంచడంలోనూ, అగ్నిగుండాలు పేర్చడంలోనూ శోభిస్తారు.
పరుల దోషాలు ఎన్నడంలోనూ, మనుష్యుల కథలు చెప్పడంలోనూ, గజ అశ్వ రథ చర్యలయందు గాడిదలకు, ఒంటెలకు, మేకలకి, గొర్రెలకి సంస్కారం చేయడంలోనూ, గోధనంలోనూ, ఇంటి ముంగిట వాకిళ్లలోనూ, అందమైన ద్వారాల దగ్గర ఈ పండితులు మంచి నేర్పరులు. అక్కడ మాత్రమే శోభిస్తారు. ఈ అన్నం ఇలా సంస్కరించాలి, ఇది ఇలా సంస్కరిస్తే దోషం ఉంది అంటూ ఇలాంటి విషయాలలో కూడా పండితులు శోభిస్తారు. బహునాశ్చర్య రూపాణి కుర్వాణా సంసది ఐజ్యాస్త్రే చోపసంధానే పండితాస్తత్ర శోభనాః పరేషాం వివరజ్ఞానే మనుష్యచరితేషు చ హస్త్వస్వర రథచర్యాసు ఖరోష్ట్రాజా వికర్మణి గోధనేషు ప్రతోలీషు వరద్వారముఖేషు చ అన్నసంస్కారదోషేషు పండితాస్తత్ర శోభనాః. విరాట పర్వము 47, 30, 32. అందుచేత ఇది ఈ పండితుల సలహాలు తీసుకునే సమయం కాదు. వీళ్ళని వెనుకకు పెట్టి శత్రువులను సంహరించే ప్రయత్నం ప్రారంభించండి. మీరందరూ అర్జునుని పేరు వినగానే భయపడుతున్నట్లున్నారు. నేనొక్కడనే వానిని సంహరిస్తాను, మీరందరూ చూస్తూ నిలబడండి అని చాలా తీవ్రంగా మాట్లాడాడు. కర్ణుడు చూపిన అభినయానికి, ఔద్ధత్యానికి తగు విధానంగా సమాధానం చెబుతూ కృపాచార్యుడు కర్ణుణ్ణి తీవ్రంగా నిందించి, అందరము కలిసి యుద్ధం చెయ్యాలి, నువ్వొక్కడవు అర్జునుని ఎదిరించడం మెడకు పెద్ద బండ్రాయి కట్టుకొని సముద్రంలో దూకడం వంటిది. తన తండ్రిని అధిక్షేపించినందుకు అశ్వత్థామ తీవ్ర క్రోధావేశంతో కర్ణుణ్ణి దూషిస్తూ, కర్ణా, నీ పరాక్రమం చేత ఏనాడు పాండవులను ఓడించావో ఒక్క నిదర్శనం చూపించు. అర్జునుని విషయం తెలియదు కాబోలు. అతడు దేవుడు ఎదురుగా నిలబడితే దేవబలంతో యుద్ధం చేస్తాడు. మనుష్యునితో యుద్ధం వచ్చినప్పుడు మానుష బలంతో యుద్ధం చేస్తాడు. అస్త్రాన్ని అస్త్రంతో ఎదుర్కొంటాడు. అర్జునునితో సమానుడు ఎవడున్నాడు చూపు. దేవం దేవేన యుధ్యేత మానుషేణ చ మానుషం అస్త్రం హ్యస్త్రేణ యో హన్యాత్ కో అర్జునేన సమః పుమాన్. విరాట పర్వము 50-20. పుత్రుని తరువాత పుత్రుడంతటి వాడు శిష్యుడని ధర్మశాస్త్రవేత్తలు చెబుతారు. అందుచేత కూడా ద్రోణునికి అర్జునుని మీద ప్రేమ ఎక్కువ. పుత్రాదనంతరం శిష్య ఇతి ధర్మవిదో విదుః ఏతేనాపి నిమిత్తేన ప్రియో ద్రోణస్య పాండవః. విరాట పర్వము 50-21. నువ్వు ద్యూతం ఆడావు కదా, ఇంద్రప్రస్థం జయించావు కదా, ద్రౌపదిని సభకు లాగికొని వచ్చావు కదా, అలాగే ఇప్పుడు యుద్ధానికి దిగు. రాజధర్మ నిపుణుడు శకుని ఉన్నాడు కదా, వానిని యుద్ధం చేయమను. ఇప్పుడు అర్జునుడు పాచకులతో పందాలు వేయడు, గాంధీవం నుండి బాణవర్షం కురిపిస్తాడు. ఇవి బ్యాలెట్ పేపర్లు కాదు, బాంబులు. మీరందరూ అర్జునునితో యుద్ధం చేస్తే చెయ్యండి, నేను మాత్రం చెయ్యను. మనం వచ్చింది మత్స్యరాజుతో యుద్ధం చేయడానికి అన్నాడు. ఇంతలో భీష్ముడు కలుగజేసుకొని వాళ్లను శాంతింపజేయడం కోసం ప్రయత్నిస్తూ ద్రోణాదుల పరాక్రమం
ప్రశంసించాడు. ఒక ప్రక్క 4 వేదాలు, మరొక ప్రక్క క్షాత్రము కనపడుతున్నాయి. ఇవి ఒక చోట ఉండడం వినము. ఇది మీ తండ్రి కొడుకులలోనే కనపడుతుంది. చత్వార ఏకతో వేదాః క్షాత్రమే కత్ర దృశ్యతే నైతత్ సమస్తముభయం కస్మింశ్చిదను శుశ్రుమ అన్యత్ర భారతాచార్యాత్ సపుత్రాదితి మే మతి. విరాట పర్వము 51:8-9. దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుని క్షమింపమని కోరాడు. భీష్ముని మాటలు విని అశ్వత్థామ, పురుషశ్రేష్ఠ, ఈ సమయంలో మేం ఈ విధంగా అనడం యుక్తం కాదు. కానీ గురువు అనగా మా నాన్నగారు కోపంతో ఉండడం చేత శత్రువు గుణాలను వర్ణించాడు. ఎందువలననగా గుణాలు శత్రువులో ఉన్న వాటిని గ్రహించాలి. గురువులో ఉన్న దోషాలనైనా ఎత్తి చూపాలి. అన్ని విధాలా కూడా పుత్రునికి శిష్యునికి హితమైన మాటే చెప్పాలి. శత్రోరపి గుణా గాహ్య దోషా వాచ్య గురోరపి సర్వదా సర్వయత్నేన పుత్రే శిష్యే హితం వదేత్. దుర్యోధనుని హితవు కోరి చెప్పిన మాటలే కాని మా నాన్నగారి మాటలు విని వానిని న్యూనపరచడం కోసం పలికినవి కాదు. భీష్ముని మాటలే చాలు, నాకేమీ కోపం లేదు. వనవాస సమయం పూర్తి కాకుండా అర్జునుడు రాడు. వచ్చాడంటే అది పూర్తి అయినదనే అర్థం. అయితే దుర్యోధనుడు గాని ఇతర ధార్తరాష్ట్రులు గాని వాని బారి పడకుండా మనం చూసుకోవాలి అన్నాడు ద్రోణాచార్యుడు. భీష్ముడు దుర్యోధనునితో ఇలా అన్నాడు: మన సైన్యంలోని 4వ వంతు సైన్యంతో నీవు నగరానికి వెళ్ళు. 2వ చతుర్థ భాగం గోవులను తోలుకొని నీ వెంట నగరం చేరుతుంది. మేం అందరము మిగిలిన సగం సైన్యంతో కలిసి అర్జునునితో యుద్ధం చేస్తాం. ఆ వచ్చినవాడు మత్స్యరాజైతే వానితో యుద్ధం చేస్తాం. ఆ మాటలు అందరూ అంగీకరించారు. దుర్యోధనుడు ముందు, వారి వెనుక గోధనము నగరం వైపు బయలుదేరాయి. భీష్ముడు సైన్యం అంతా జాగరూకతతో మోహరించి యుద్ధ సన్నద్ధుడై నిలిచాడు. అర్జునుడు విజృంభించాడు. రథఘోషము శంఖధ్వని విని అర్జునుని ధ్వజం చూచి ద్రోణాచార్యులు, అదిగో అర్జునుడు అన్నాడు. ఇవిగో ఈ 2 నమస్కార బాణాలు నా పాదాల దగ్గర పడ్డాయి. 2 బాణాలు నా చెవులను దూసుకొని పోయాయి. నాకు అభివాదనం చేసి నా అనుమతి కోరుతున్నారు అర్జునుడు అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో, ఉత్తర కుమార, సైన్యంలో భీష్మాదులు కనపడుతున్నారు, కానీ దుర్యోధనుడు కనపడడం లేదు. బహుశా అతడు ప్రాణాలు రక్షించుకొనడం కోసం దక్షిణం వైపు నుండి గోవులను తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ముందు వాని పని పట్టాలి. రథం అటు నడుపు. మాంసం ముక్క ఎరలేని యుద్ధం ఉండదు కదా. నాస్తి యుద్ధం నిరామిషం అన్నాడు. రథం అటువైపు కదిలింది. కృపాదులు దుర్యోధనుణ్ణి అర్జునుడు ఎక్కడ పట్టుకుంటాడో అని అతని వెనుకనే వెళ్ళారు. అర్జునుని ధ్వజం మీద ఉన్న భూతాలు ఘోరమైన నాదం చేయడం ప్రారంభించాయి. గాంధీవం, టంకారధ్వని, శంఖధ్వని విని గోవులన్నీ తోకలు పైకెత్తి అంబారవంతో వెనుకకు మళ్ళాయి. యుద్ధం ప్రారంభమైంది. రథం
కర్ణుడున్న వైపు తీసుకుని వెళ్ళమన్నాడు అర్జునుడు. మధ్యలో వచ్చిన వికర్ణుడు ఓడి పారిపోయాడు. శత్రుంతప సంగ్రామజిత్తులను వధించి అర్జునుడు కర్ణుణ్ణి యుద్ధం రంగం నుండి పారిపోయేటట్లు చేశాడు. వేల కొలది సైనికులు మరణించారు. అర్జునుడు ఉత్తరునికి కృప, ద్రోణ, భీష్మాదుల రథాలు చూపిస్తూ ఒక్కరొక్కరి మీదికి విజృంభించి అందరినీ ఓడించాడు. విరాట పర్వంలోని 53 నుంచి 65 అధ్యాయాలలో యుద్ధ వర్ణనం అత్యద్భుతంగా జరిగింది. అర్జునుడు కౌరవ సైన్యాన్నంతని జయించి కురువీరులనందరినీ రణరంగం నుండి పారద్రోలి విజయలక్ష్మితో రథారూఢుడై రాజధాని వైపు మళ్ళాడు. అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి కౌగలించుకొని, రాజకుమారా, నీ తండ్రి వద్ద పాండవులందరూ ఉన్న విషయం నీకు ఇప్పుడు తెలిసింది కదా. నువ్వు మీ తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు పాండవులను గూర్చి అతనికి చెప్పకుము. ఆ మాట వింటే అతడు భయపడిపోయి నశించవచ్చును కూడా. అలాగే కౌరవులను జయించి గోవులను నీవే తీసుకొని వచ్చినట్లు ఆయనకు చెప్పుము అన్నాడు. నీవు చేసిన పనిని చేయగల శక్తి నాకు లేదు. అయినా నీవు చెప్పమనే వరకు నీ విషయము నా తండ్రితో చెప్పను అన్నాడు ఉత్తర కుమారుడు. ఆయుధాలన్నీ మూటకట్టి మళ్ళీ సమీవృక్షానికి కట్టారు. అర్జునుడు మళ్ళీ శ్మశానం దగ్గర ఉన్న సమీవృక్షం వద్దకు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ధ్వజం మీదనున్న మహాకపి భూతాలతో ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. వెనుకటి ధ్వజం వచ్చి రథం మీద నిలబడింది. అర్జునుడు బృహన్నల రూపం ధరించి మళ్ళీ రథసారథ్యం చేశాడు. మనం నగరంలో ప్రవేశించడానికి ముందుగానే గోపాలకుల ద్వారా నీవు కౌరవులను జయించి గోవులతో విజయోత్సాహంతో తిరిగి నగరానికి వస్తున్నట్లు వార్త పంపించుము అని అర్జునుడు ఆదేశించగా ఉత్తరుడు ఆ విధంగా చేశాడు. త్రిగర్తదేశీయులను పాండవుల సహాయంతో జయించిన విరాటుడు ఆనందోత్సాహాలతో నగరంలో ప్రవేశించాడు. మంత్రి సామంతాదులతో సభలో కూర్చొని విజయ వృత్తాంతం చెప్పుకుంటూ ఉత్తర కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నించాడు. తన కుమారుడు కౌరవులతో యుద్ధానికి వెళ్ళాడని తెలియగానే విషణ్ణుడై ఉన్న సైన్యాన్నంతటినీ అతనికి సహాయం చెయ్యడానికై వెళ్ళమని పంపబోతున్నాడు. ఇంతలో ఉత్తర కుమారుడు పంపిన గోపాలులు అతని విజయవార్త విరాటరాజుకు తెలిపారు. అతని ఆనందానికి అవధులు లేవు. నగరం అంతా విజయోత్సవాలు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. బృహన్నల సారథిగా ఉంటుండగా నీ పుత్రుడు జయించాడంటే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు యుధిష్ఠిరుడు. ఆ వార్త వినగానే ఈ విజయోత్సవంలో ఒక అంగంగా మనం జూతం ఆడుకుందాం అన్నాడు విరాటుడు కంకునితో. జూదరులు ఆనందపారవస్యంలో ఉన్నప్పుడు జూదం ఆడకూడదని పెద్దలు చెప్పగా విన్నాను. అందుచేత ఇప్పుడు జూదం ఆడను. ఇంతకీ జూదం మంచిది కాదు. ఈ చెడ్డ వ్యసనం మూలాన్నే ఆ యుధిష్ఠిరుడు రాజ్యం కోల్పోయాడు అన్నాడు కంకుడు. కాదు, కూడదంటే అలాగే ఆడతాను అన్నాడు. జీవితం ప్రారంభమైంది. మధ్యలో విరాటుడు, చూచావా నా కుమారుడు యుద్ధంలో కౌరవులను ఎలా జయించేశాడో అన్నాడు. బృహన్నల సారథిగా ఉంటే జయించడంలో ఆశ్చర్యం ఏముంది అని మళ్ళీ అన్నాడు కంకుడు. ఆ మాట వినగానే విరాటునికి పట్టరాని కోపం వచ్చింది.
బ్రహ్మబంధు అనగా దుష్టబ్రాహ్మణుడా, ఆ నపుంసకునితో కలిపి నా పుత్రుణ్ణి ప్రశంసిస్తున్నావా? నీకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. ఈ మాటలు క్షమిస్తున్నాను, మళ్ళీ ఇలాంటి మాటలు ఎన్నడూ మాట్లాడకు అన్నాడు. రాజు కౌరవ వీరులే కాదు, సురాసురులు ఎదురు వచ్చిన బృహన్నల అనాయాసంగా జయించేస్తుంది. ఆ బృహన్నల ప్రక్కనున్నప్పుడు కౌరవులను నీ కుమారుడు జయించాడంటే ఆశ్చర్యం ఏమిటి అని మళ్ళీ అన్నాడు కంకుడు. మళ్ళీ అదే మాట అంటున్నావు? నియంత లేకపోతే ఇలాగే ప్రతివాడు అధర్మం చేస్తుంటాడు అని అంటూ విరాటుడు పాచికతో కంకుని ముఖం మీద విసిరి కొట్టాడు. యుధిష్ఠిరుని ముక్కు నుండి రక్తం కారింది. అది క్రింద పడకుండానే యుధిష్ఠిరుడు చేతులు అడ్డు పెట్టుకున్నాడు. ప్రక్కనే ఉన్న ద్రౌపది కేసి చూచాడు. ఆమె అతని అభిప్రాయం తెలుసుకొని బంగారు పాత్రలో నీళ్లు పోసి తీసుకుని వచ్చి ఆ రక్తం దానిలో పడేటట్లు పట్టింది. ఇంతలో పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు తన మీద అందరూ చల్లుతుండగా ఉత్తర కుమారుడు ద్వారం దాకా వచ్చాడు. ద్వారపాలకులు చెప్పగా రాజు ఉత్తర కుమారుణ్ణి, బృహన్నలను వెంటనే తీసుకునిరా అని క్షత్రను ఆజ్ఞాపించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతని చెవిలో, ఉత్తర కుమారుణ్ణి ఒక్కణ్ణే తీసుకునిరా, బృహన్నలను తీసుకుని రావద్దు. నా ముక్కు నుండి రక్తం కారడం చూస్తే అతడు ఈ రాజవంశాన్నే రూపుమాపుతాడు. యుద్ధంలో తప్ప మరెక్కడైనా ఎవరైనా నా శరీరం మీద గాయం కలిగిస్తే వానిని సర్వనాశనం చేస్తానని అతడు ప్రతిజ్ఞ పట్టి ఉన్నాడు అని చెప్పాడు. ఉత్తర కుమారుడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. ముక్కు మీద గాయంతో దూరంగా కూర్చుండి ప్రక్కనే సైరంధ్రి నిలబడి ఉన్న యుధిష్ఠిరుణ్ణి చూచి, ఏ పాపాత్ముడు ఈయనను ఈ విధంగా కొట్టాడు అని తండ్రిని అడిగాడు. విరాటుడు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఉత్తరుడు, రాజా, నువ్వు చేయకూడని పని చేశావు. వెంటనే ఈతనిని అనుగ్రహింపచేసుకో అన్నాడు. విరాటుడు నివురుగప్పిన నిప్పు వలె ఉన్న యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళి క్షమింపుమని వేడాడు. రాజా, నాకు కోపం లేదు. ఈ రక్తం నేల మీద పడి ఉంటే నీ రాజ్యం అంతా భస్మం అయిపోయి ఉండేది అన్నాడు యుధిష్ఠిరుడు. రక్తం కట్టింది. బృహన్నల లోపలికి వచ్చి రాజుకి, కంకునికి నమస్కరించాడు. విరాటుడు సంతోషాతిశయంతో పుత్రుణ్ణి దగ్గరకు తీసుకొని కౌరవ సైన్యంలోని మహావీరులను పేరుతో నిర్దేశిస్తూ, అతనిని ఎలా జయించావు, ఇతనిని ఎలా జయించావు అంటూ ప్రశ్న వర్షం కురిపించాడు. అప్పుడు ఉత్తర కుమారుడు, నేను శత్రువులను జయించలేదు, గోవులను వెనుకకు తీసుకుని రాలేదు. ఒక దేవపుత్రుడు ఈ పనంతా చేశాడు. నేను భయపడి పారిపోతుంటే అతడు నన్ను వెనుకకు తీసుకుని వెళ్ళి అతడొక్కడే ఆ మహావీరులందరినీ జయించాడు. ఆ మహాబాహుడు అయిన దేవపుత్రుడు ఎక్కడున్నాడు? నా పుత్రుణ్ణి, గోవులను రక్షించిన ఆ దేవపుత్రుణ్ణి పూజించాలి అని విరాటుడు అడిగాడు. అతడు అంతర్ధానం చెందాడు. రేపో ఎల్లుండో మళ్ళీ కనపడతాడు అని ఉత్తరుడన్నాడు. విరాటుని అనుమతి తీసుకొని పార్థుడు తన యుద్ధరంగం నుండి తీసుకొని వచ్చిన రంగు బట్టలు ఉత్తరకు స్వయంగా ఇచ్చాడు. ఆమె చాలా సంతోషించింది. 3వ రోజున పాండవులైదుగురు రాజార్హవేషాలు ధరించి
దేవతా పురుషుల వలె ప్రకాశిస్తూ విరాటుని సభకు వెళ్ళి రాజాసనాల మీద కూర్చున్నారు. ఇంతలో రాజకార్య పర్యవేక్షణకై వచ్చిన విరాటుడు రాజాసనాల మీద కూర్చున్న వాళ్లను చూడగానే క్రోధంతో మండిపడ్డాడు. ఏదో పాచికలు బాగా ఆడుతావు కదా అని నిన్ను సభాస్థారుణ్యగా చేస్తే ఈనాడు చక్కగా అలంకరించుకొని రాజాసనం మీద కూర్చున్నావేమిటి అని కంకుణ్ణి దూషించాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ పరిహాసపూర్వకంగా, రాజా, ఇతడు ఇక్కడ కాదు, ఇంద్రుని అర్ధాసనం మీద కూర్చునదగినవాడు అని అంటూ ఎవరు గుమ్మం నుండి కదిలినప్పుడు 10,000 గజాలు, 30,000 రథాలు, 800 మంది చక్కగా అలంకరించుకున్న వందిమాగధులు అతని వెనుకనే వెళ్ళేవారో ఆ యుధిష్ఠిర మహారాజు ఇతడు రాజాసనం మీద కూర్చుండవచ్చునా, కూర్చుండకూడదా, నువ్వే చెప్పు. తరువాత అర్జునుడు వరుసగా తమ అందరినీ గూర్చి విరాటునికి తెలిపాడు. సైరంధ్రియే ద్రౌపది అని చెప్పాడు. నీ రాజ్యంలో సుఖంగా అజ్ఞాతవాసం చేశాం అన్నాడు. ఉత్తరుడు వాళ్ళందరినీ ప్రశంసించి అర్జునుని పరాక్రమ వృత్తాంతం అంతా కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పాడు. అప్పుడు విరాటుడు ఒక్కరొక్కరిని కౌగలించి పరమాదర భావంతో సత్కరించాడు. పాండవుల అనుగ్రహం సంపాదింపదలిచి విరాటుడు మన ఉత్తరను అర్జునునికిచ్చి వివాహం చేస్తే వీళ్లను తగు విధంగా సత్కరించిన వాళ్ళం అవుతాం అని ఉత్తర కుమారునితో చెప్పి యుధిష్ఠిరునితో, ఈ రాజ్యం మీదే, దీనిని స్వీకరించండి, నా కుమార్తె ఉత్తరను అర్జునునికి ఇచ్చి వివాహం చేస్తాను, నువ్వు అంగీకరించాలి అన్నాడు. యుధిష్ఠిరుడు అర్జునుని వైపు చూచాడు. అర్జునుడు, ఉత్తర నా పుత్రిక వంటిది, ఈమెను నాకు కోడలినిగా స్వీకరిస్తాను. శ్రీకృష్ణుని మేనల్లుడు, అతని ప్రేమకు పాత్రుడు, నా కుమారుడు అయిన అభిమన్యునికి భార్యను చేసుకుంటాను అన్నాడు. ద్వారక నుండి అభిమన్యువు యాదవులతో కలిసి వచ్చాడు. ఎంతోమంది మిత్రరాజులు సకుటుంబలై వచ్చారు. శ్రీకృష్ణ బలరామాదుల సమక్షంలో మహావైభవంతో ఉత్తర అభిమన్యుల కళ్యాణోత్సవం జరిగింది. విరాట పర్వం సమాప్తం. ఓం తత్సత్.